హలో అందరికీ, ఇవాల్టి స్పెషల్ కొత్తిమీర టమాటో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేయాలి. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. తర్వాత నువ్వులు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోండి. బాగా ఫ్రై అవనివ్వండి. ఎండుమిర్చి బాగా గలగలలాడేలాగా బాగా ఫ్రై అయితే తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కళాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి తర్వాత కొత్తిమీరను బాగా శుభ్రపరచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర అనేది బాగా మగ్గిపోవాలి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా మగ్గిపోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన చల్లార్చుకోవాలి. తర్వాత అదే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి టమాటాలు తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇక్కడ 2 కట్టల వరకు కొత్తిమీరని తీసుకున్నాను. 1/2 కిలో టమాటాలు సరిపోతాయి. తర్వాత చింతపండు వేసుకోవాలి. బాగా మగ్గేంత వరకు వీడియోలో చూపిస్తున్నట్టు మగ్గించుకోవాలి. అలా బాగా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని ఓ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లోకి టమాటో చింతపండు మగ్గించుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకుని అందులోకి ముందుగా మగ్గించుకున్న కొత్తిమీరను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా చేసుకుని పెట్టుకున్న మిశ్రమంలోకి అంతా వేసి బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. తడి లేకుండా చూసుకోవాలి. అలాగే వారం రోజుల వరకు బయట ఉంటుంది. సాల్ట్ సరిపడా వేసుకోండి. మాకు కొంచెం తక్కువ అయింది, మేము వేసుకున్నాం. మీరు కూడా మీకు సరిపడంత వేసుకోండి. తర్వాత ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాం. నువ్వుల నూనె వేడెక్కిన తర్వాత నువ్వుల నూనె వేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. అలాగే తాలింపు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, శనగపప్పు, కొద్దిగా ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. బయట అందరికీ జ్వరాలుగా ఉంటుంది కదా, ఈ పచ్చడి చేసుకుని తింటే నోటికి రుచిగా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే ఊతప్పం టిఫిన్స్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. రైస్లో కూడా
వేసుకుని తినండి. నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత తాలింపు వేగిన తర్వాత చేసుకుని పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేస్తేనే నిల్వ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఆ మిశ్రమాన్ని వేసిన వెంటనే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది, తర్వాత ఆయిల్ వదులుతుంది, ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అప్పుడే పచ్చడి అనేది బాగా ఫ్రై అయినట్టు అర్థం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.